ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో దట్ నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడొచ్చు అనమాట. సో ఇవాల్టి వీడియోలో మీకు ఒక మంచి టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆ టాపిక్ ఏంటంటే జిఎస్టీ. సో జిఎస్టీ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ జిఎస్టీ గురించి తెలుసుకునే ముందు మనము ట్యాక్సెస్ గురించి తెలుసుకోవాలి. అసలు ట్యాక్స్ అంటే ఏంటి, ఎందుకు విధిస్తారు? సో ట్యాక్స్ ఎందుకు విధిస్తారంటే బేసిక్గా ఇన్కమ్ పైన, బిజినెస్ ప్రాఫిట్స్ పైన అండ్ కన్స్ట్రక్షన్ వర్క్స్ పైన ట్యాక్సెస్ విధిస్తారు ఫ్రెండ్స్. సో ఈ ట్యాక్సెస్ని గవర్నమెంట్ ఈ ట్యాక్సెస్ ద్వారా వచ్చిన అమౌంట్ని తీసుకొనేసి గవర్నమెంట్ యొక్క అప్పులు ఏమైనా ఉంటే వాటిని తీర్చడానికి, లేకపోతే మనకి రోడ్స్ కానీ, రైల్వే రోడ్స్ కానీ ఇలాంటి పబ్లిక్ డెవలప్మెంట్ సర్వీసెస్ కింద వాడతారనమాట. సో మనం ఈ జిఎస్టీ గురించి తెలుసుకునే ముందు ట్యాక్సెస్ గురించి ఒక ఐడియా ఉండాలి. సో ట్యాక్సెస్ వచ్చి 2 టైప్స్ ఏంటంటే డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. సో డైరెక్ట్గా మన ప్రజలపైన వేసే ట్యాక్స్ని డైరెక్ట్ ట్యాక్స్ అంటారు. ఇండైరెక్ట్గా ప్రజలపైన వేసే ట్యాక్స్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటారు. సో డైరెక్ట్ ట్యాక్స్లో మనకి కార్పొరేట్ ట్యాక్స్ ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ అండ్ వెల్త్ ట్యాక్స్ ఉంటాయి. అండ్ ఇండైరెక్ట్గా వేసే ట్యాక్సెస్లో సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ట్యాక్స్ ఉంటుంది, సేల్స్ ట్యాక్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడు ఇండైరెక్ట్ ట్యాక్స్ గురించి మాట్లాడతాం. ఎందుకంటే జిఎస్టీ అనేది ఎక్కువ ఫోకస్ ఇండైరెక్ట్ ట్యాక్స్ పైనే పెడుతుందన్నమాట. సో ఇండైరెక్ట్ ట్యాక్స్లో మనకి ఎక్సైజ్ డ్యూటీ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, అడిషనల్ డ్యూటీ ఆఫ్ కస్టమ్, వ్యాట్, సేల్స్ ట్యాక్స్, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అండ్ లగ్జరీ ట్యాక్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఫ్రెండ్స్, మీకు ప్రజెంట్ ఉన్న ట్యాక్స్ సిస్టమ్ అలాగే వచ్చే జిఎస్టీ యొక్క ట్యాక్స్ సిస్టమ్, ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ సింపుల్గా ఈ పైన ఉన్న ఫోటోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఈజీగా మీకు అర్థమవుతుంది. సో దాన్ని మీకు ఇంకా డీటెయిల్గా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ నుండి కన్జ్యూమర్కి వరకు వచ్చే వరకు 4 స్టేజెస్ ఉంటాయి. అవి ఏంటంటే మ్యానుఫ్యాక్చరర్, తర్వాత డిస్ట్రిబ్యూటర్, తర్వాత హోల్సేలర్, తర్వాత రీటైలర్, తరువాత లాస్ట్ కన్జ్యూమర్. సో 4 స్టేజెస్ దాటుకొని కన్జ్యూమర్ దగ్గరికి ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ మ్యానుఫ్యాక్చర్ ఏం చేస్తాడంటే తను 50 రూపీస్ పెట్టి రా మెటీరియల్స్ 50 రూపీస్ రా మెటీరియల్స్లో ఒక ప్రోడక్ట్ని తయారు చేసినందుకు 50 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి మొత్తం 100 రూపాయలకి ఒక ప్రోడక్ట్ని తయారు చేసి మనకి అమ్ముతాడు. కానీ డైరెక్ట్గా అమ్మకుండా గవర్నమెంట్ 10% ట్యాక్స్ కట్టమంటుంది. కాబట్టి 100 + 10 ఎంత, 110 రూపాయలకి మ్యానుఫ్యాక్చరర్ డిస్ట్రిబ్యూటర్కి ఆ ప్రోడక్ట్ని అమ్ముతాడు. సో ఈ డిస్ట్రిబ్యూటర్ ఏం చేస్తాడంటే ఆ 110 రూపాయలకి 20 రూపాయలు ప్రాఫిట్ ప్లస్ ట్యాక్స్ 13 రూపాయలు పోను 143 రూపాయలకి డిస్ట్రిబ్యూటరు ఆ ప్రోడక్ట్ని హోల్సేలర్కి అమ్ముతాడనమాట. సో హోల్సేలర్ ఏం చేస్తాడు, 143 రూపీస్కి 20 రూపీస్ ప్రాఫిట్ ప్లస్ 16 రూపాయల 3 పైసల ట్యాక్స్, మొత్తం కలిపి 179 రూపాయల 3 పైసలకి హోల్సేలరు ఆ ప్రోడక్ట్ని రీటైలర్కి అమ్ముతాడనమాట. సో రీటైలర్ ఏం చూసుకుంటాడు, 179.3 రూపీస్కి 20 రూపీస్ ప్రాఫిట్ ప్లస్ 19 రూపాయల 93 పైసల ట్యాక్స్, మొత్తం కలిపి 219 రూపాయల 23 పైసలకి ఈ రీటైలరు ఈ ప్రోడక్ట్ని మన కన్జ్యూమర్కి అమ్ముతాడు. సో మనం ఇక్కడ చూస్తే కన్నా 110 రూపాయల ప్రోడక్ట్ మన దగ్గరకు వచ్చేటప్పటికి డబల్ అయిపోయింది, దాని ప్రైస్ 219 అయిపోయింది. ఓకేనా? ఇది మన ప్రజెంట్ కరెంట్ సిస్టమ్ అనమాట. సో ఇప్పుడు జిఎస్టీ సిస్టంలో ఈ ప్రోడక్ట్ చూడండి. సో జిఎస్టీ సిస్టంలో ఏంటంటే ఓ మ్యానుఫ్యాక్చరరు 50 రూపాయలు పెట్టి రా మెటీరియల్స్తో ప్రోడక్ట్ తయారు చేశాడు. తయారు చేసినందుకు అతను ఎక్స్ట్రా 50 రూపాయలు పెట్టి మొత్తం 100 రూపాయలకి ఆ ప్రోడక్ట్ అమ్ముతాడు. సో ఈ గవర్నమెంట్ 10% ట్యాక్స్ అంటుంది. సో తను ఎక్స్ట్రా పెంచిన 50 రూపీస్లో 10% ట్యాక్స్ వచ్చి 5 రూపీస్. సో తను ట్యాక్స్ కట్టినా కూడా సెల్లింగ్ ప్రైస్ 100 మాత్రమే. సో 100 రూపాయలకి ఈ మ్యానుఫ్యాక్చరర్ డిస్ట్రిబ్యూటర్కి ఆ ప్రోడక్ట్ని అమ్ముతాడు. సో డిస్ట్రిబ్యూటర్ సేమ్ 20 రూపాయలు ప్రాఫిట్ ప్లస్ తన ట్యాక్స్ వచ్చి 2 రూపాయలు, మొత్తం పోను 120 రూపాయలకి హోల్సేలర్కి అమ్ముతాడు. సో హోల్సేలర్ ఆ 120 రూపాయల పైన 20 రూపాయల ప్రాఫిట్ ప్లస్ 2 రూపీస్ ట్యాక్స్ పోను 140 రూపాయలకి రీటైలర్కి అమ్ముతాడనమాట. సో రీటైలర్ ఏంటంటే 140 రూపాయల పైన 20 రూపాయల ప్రాఫిట్ ప్లస్ 2 రూపీస్ ట్యాక్స్ పోను 160 రూపాయలకి డైరెక్ట్గా మన కన్జ్యూమర్కి అమ్మేస్తాడు. సో మ్యానుఫ్యాక్చరర్ 100 రూపాయలకి అమ్మితే డైరెక్ట్గా అది కన్జ్యూమర్కి వచ్చేటికి 160 రూపాయలు. సో ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ నుండి కన్జ్యూమర్కి వచ్చేటప్పటికి జస్ట్ 60 రూపాయలు మాత్రమే మనకి డిఫరెన్స్ వస్తుంది.
అదే ప్రజెంట్ కరెంట్ సిస్టంలో అయితే మ్యానుఫ్యాక్చర్ నుండి కన్జ్యూమర్ వచ్చే వరకు ఈ ప్రైస్ ఎంత అయిందంటే, డిఫరెన్స్ ఎంత ఉందంటే ₹109 డిఫరెన్స్ వచ్చి మనకి మ్యానుఫ్యాక్చర్ నుండి కన్జ్యూమర్ వచ్చేదాకా ప్రైస్ పెరిగిపోయిందనమాట. సో ఇప్పుడు చెప్పండి మీరే, ఈ ప్రజెంట్ సిస్టమ్ బెస్టా లేకపోతే వచ్చే జీఎస్టీ సిస్టమ్ బెస్టా? సో మనకి క్లియర్ కట్గా తెలిసిపోతుంది జీఎస్టీ సిస్టమ్ చాలా బెస్ట్ అని, అండ్ ప్రైజెస్ కూడా తగ్గిపోతాయని. ఓకేనా? సో ఇప్పుడు మనము జీఎస్టీ సిస్టంలో డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి ఫ్రెండ్స్, వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో జీఎస్టీ ఏంటంటే, జీఎస్టీ వచ్చి కాంబినేషన్ ఆఫ్ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అండ్ ఐజిఎస్టీ. సో సిజిఎస్టీ అంటే అది మొత్తం సెంట్రల్ గూడ్స్ సర్వీసెస్ ట్యాక్స్, అంటే దేశంలో విధించే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఎస్జిఎస్టీ అంటే ఒక స్టేట్లో తయారు చేయబడే గూడ్స్ సర్వీసెస్ అండ్ ట్యాక్స్. అండ్ ఐజిఎస్టీ అంటే, సో ఒక స్టేట్లో ఒక ప్రోడక్ట్ తయారు చేసి ఆ ప్రోడక్ట్ని పక్క స్టేట్లో అమ్మారనుకోండి, ఐజిఎస్టీ వస్తుందన్నమాట. అప్పుడు మనము ఎస్జిఎస్టీ కట్టనవసరం లేదు అనమాట. సో ఇప్పుడు జీఎస్టీలో కేటగిరీస్ ఉన్నాయి. సో డిఫరెంట్ కేటగిరీస్ ఫ్రెండ్స్. సో 0% కేటగిరీ. సో జీఎస్టీ ఈ ఫుడ్ గ్రెయిన్స్ పైన, ధాన్యాలపైన, వీటిపైన మనకి 0% అనమాట. వాటిపైన ఎక్కువ ట్యాక్సెస్ ఉండవు. తర్వాత 5% ట్యాక్సెస్ దేనిపైన ఉంటాయి అంటే మోస్ట్లీ అండ్ వైడ్లీ యూజ్డ్ ఐటమ్స్ పైన, ఎక్కువ వాడే ఐటమ్స్ పైన ఉంటాయి. అండ్ 12% కేటగిరీ ఏంటంటే నార్మల్ ఐటమ్స్, అండ్ 18% కేటగిరీ కూడా నార్మల్ ఐటమ్స్ పైన వస్తుందన్నమాట. అండ్ 28% ఆఫ్ కేటగిరీ వచ్చి లగ్జీరియస్ ఐటమ్స్, ఇలా గోల్డ్ కానీ ఇలాంటివి, వాటిపైన లగ్జరీయస్ ఐటమ్ పైన మనకి 28% ఆఫ్ జీఎస్టీ ఉంది. సో ఫ్రెండ్స్, జీఎస్టీ వచ్చిన తర్వాత కొన్ని కాస్ట్లియర్ అయిపోతాయి, కొన్ని చీప్ అయిపోతాయి. సో ఎక్కువ కాస్ట్ అయిపోయే ప్రోడక్ట్స్ ఏంటంటే మనకి ప్యాక్డ్ ఫుడ్స్ అని. సో ఇలా ప్యాక్డ్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కాస్ట్ ఎక్కువ అయిపోతాయి. అండ్ డెబిట్ కార్డ్స్, ఇవన్నీ కాస్ట్ ఎక్కువ అయిపోతాయి. గోల్డ్ ఆర్నమెంట్స్ అంట, ఇవి కాస్ట్ అయిపోతాయి. తర్వాత మొబైల్ ఫోన్ సర్వీసెస్, ఇవి కూడా కాస్ట్ ఎక్కువ అవుతాయి. తర్వాత క్లాతింగ్, బట్టలు, ఇవన్నీ కూడా కాస్ట్ ఎక్కిపోతాయి జీఎస్టీ వచ్చిన తర్వాత. సో జీఎస్టీ వచ్చిన తర్వాత ఏవి చీప్గా ఉంటాయంటే హౌసెస్ కన్స్ట్రక్షన్, తర్వాత ఇక్కడ రెస్టారెంట్ ఐటమ్స్, ఫ్రిడ్జెస్, ఏసీసు, స్మాల్ కార్సు, ఇవన్నీ కొన్ని మనకి చీప్ అయిపోతాయి అన్నమాట జీఎస్టీ వచ్చిన తర్వాత. సో అందుకే మనకి ఇప్పుడు ప్రస్తుతం జీఎస్టీ వచ్చిన తర్వాతే మనం ఏమైనా ప్రోడక్ట్స్ కొంటే, ఏదైనా ఈ కార్సు, వెహికల్స్, లేకపోతే మీరు ఫ్రిడ్జు, ఏసీ ఇలాంటివి జీఎస్టీ వచ్చిన తర్వాత కొన్నారనుకోండి, తక్కువ రేటుకి మనకి ఇవన్నీ చీప్గా దొరుకుతాయి. సో ఈ ట్యాక్స్ కూడా కొన్ని ఐటమ్స్ పైన ఎగ్జంప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ జీఎస్టీ యొక్క ఎగ్జంప్షన్స్ ఏంటంటే, ఆల్కహాల్ ఫర్ డ్రింకింగ్, క్రూడ్ ఆయిల్, పెట్రోల్, హై స్పీడ్ డీజిల్, నేచురల్ గ్యాస్, ఏవియేషన్ ఫ్యూయల్స్ పైన మనకి ఈ ట్యాక్సెస్ ఉండవు అన్నమాట. జీఎస్టీ యొక్క ట్యాక్సెస్ ఉండవు. అండ్ ఈ ట్యాక్సెస్, కొన్ని ప్రత్యేకమైన ట్యాక్సెస్ పైన కూడా మనకి ఇవి ఉండవు. స్టాంప్ డ్యూటీ ట్యాక్స్ అన్నది ట్యాక్సెస్, తర్వాత ప్రాపర్టీ ట్యాక్స్ అని, టోల్ ట్యాక్స్ అని, ఎలక్ట్రిసిటీ డ్యూటీ అని, ఈ ట్యాక్సెస్ కూడా ఈ జీఎస్టీ వచ్చిన తర్వాత మనం వాటిపైన ట్యాక్సెస్ ఉండవు అన్నమాట. సో ఇది ఇవాల్టి వీడియో ఫ్రెండ్స్. సో ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే, ఈ జీఎస్టీ నేను చెప్పింది మీకు అర్థమైనట్లే, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ.